భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మేకాదశిగాను మానవాళి స్మరించుకోవడమే మనం ఆ పితామహునికి ఇచ్చే అశ్రు తర్పణాలు. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంజలులు సమర్పించాలి. శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారు తర్పణాలు ఇవ్వటానికి అర్హులు. కానీ భీష్మునికి తర్పణాలు ఇచ్చే విషయంలో తండ్రి జీవించే ఉన్నా వారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చని ఋషులు సమ్మతించారు. అయితే జీవత్సత్రుకులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవేతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బొటనవేలికి చుట్టుకుని తర్పణాలు ఇవ్వాలి. భీష్మునికి తర్పణాలు ఇస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం ప్రమాణం. అంతేకాదు, సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కాని, భీష్మ ఏకాదశి నాడు కాని భీష్మునికి శ్రాద్ధం పెడితే వారికి సత్సంతానం కలుగుతుందని శాస్త్రం ప్రమాణం. కనుక ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.